గుజరాత్లో అయితే మా వాళ్ళు అయితే వలసలు వెళ్తారు కదా, తెలుసు కదా చాలామంది. ఆ వలసలు వెళ్ళిన దగ్గర అయితే ఆ వేరే వాళ్ళు అయితే బోట్లు అయితే తుఫాన్కి ఒడ్డు కొట్టుకొచ్చాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఓ బోట్ అయితే రాళ్ళలో సిక్కిపోయింది ఆల్రెడీగా. చూసారు కదా ఎంత కష్టపడి ఈ వాతావరణాలు ఎలా ఉన్నాయి, వేటగాడికి ఎంత కష్టం అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, అందులో అయితే మనుషులు అయితే ఇరిక్కిపోయారు. చూసారు కదా, తాడు సాయంతో అయితే ఒడ్డుగా అయితే వస్తున్నారు. ఆ తాడు లేకపోతే చాలా ప్రమాదం, ఎందుకంటే ఇటు కుట్టించుకుంటుంది. అప్పటికు చాలా ఇబ్బందిగా దిగుతాడు ఫ్రెండ్స్. చూసారు కదా, దిగే విధానం చూడండి, ఎంత కష్టపడి అంత గాలితో అంత వాతావరణం. చూసారు కదా, అక్కడ పడితే మాత్రం బోట్ కిందకి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. చూసారు కదా ఎంత కష్టపడి ప్రాణంతో పోరాడి. చూసారు కదా ఎంత రిస్క్ చేస్తున్నాడు. కన్ఫర్మ్గా ఆడ ప్రాణం కాపాడుకోవాలంటే ఆ తాడు సాయంతో రావాలి ఒడ్డుకి, లేదంటే మాత్రం వెనక్కి లాక్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వేటగాడి కష్టం ఏంటనేది. ఇంకా చాలా దారుణంగా, ఇంత దారుణం ఎప్పుడైతే జరగలేదు, చాలా దారుణంగా అయితే జరిగే. ఆల్రెడీగా కుర్రోడు అయితే చనిపోయాడు, ఇంకా ఆ డెడ్ బాడీ అయితే మనకి దొరకలేదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అలాగా లైవ్ చూడు, ఆ కుర్రోడిని ఎలా దారుణంగా ఇచ్చేస్తుందో సముద్రం. బోటు కూడా ఎలా కదులుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇద్దరు కుర్రోళ్ళు అయితే వెళ్తున్నారు ఆ కుర్రోడి దగ్గరికి. ఇంకో బోట్ అయితే చూసారు కదా దారుణంగా మునిగిపోయింది తుఫాన్కే. అప్పటికి బోట్ సాయంతో బోటు ఈడ్చుకొని వచ్చారు, కానీ వాటర్లో మునిగిపోయింది. చూసారు కదా, వాటర్లో అయితే మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో చేయండి, అలా లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతుంది, ఓకేనా.